రెండేళ్లలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదంటూ విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. జహీరాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొన్నారు. హామీల ఎగవేత తప్ప రేవంత్ ఏమిచ్చారంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఉండగా పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందాయని, రేవంత్ పాలనలో రోడ్లపై గుంతలు అవి కూడా పూడ్చలేదన్నారు హరీష్ రావు. అరే కేసీఆర్ వేసిన రోడ్డుకు పొక్కలు పడితే ఇంత డాంబర్ పోసే తెలివి లేదా మీ ముఖానికి? ఇంకా పొక్కలు కూడా ఊడ్చే తెలివి లేదా? 2.5 ఏళ్ళ మీ గవర్నమెంట్ వచ్చి కమ్సే కమ్ తోడ డాంబర్ भी नहीं डाल सकते. ఎట్లా ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా ఏ రోడ్డు చూసినా రోడ్లన్నీ గుంతలు, రేవంత్ రెడ్డి కళ్ళకేమో గంతలు. ఉస్కు నై దిక్రా. వీధి దీపాలు పోతే మారుస్తున్నారా? వీధి దీపాలు మార్చడం లేదు కానీ రేవంత్ రెడ్డి భాష మాత్రం వీధి రౌడీల లెక్క ఉన్నది. వీధి రౌడీల లెక్క మాత్రం మాట్లాడుతున్నాడు. ఈ దద్దమ్మ కాంగ్రెస్ వాళ్లకు కనీసం కేసీఆర్ గారు కట్టించిన మిషన్ భగీరథ స్కీమ్ ను నడిపే తెలివి కూడా లేదు రేవంత్ రెడ్డికి. గల్లీయొమ్మే ఫాగింగ్ కత్తైతే యాడుకున్నామా దోమలకు మందు కొట్టం పొగ కొట్టం. రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఫ్రాడింగే, ఫాగింగ్ లేదు. అంత ఫ్రాడింగ్. कमीशन मारना, पैसे लूटना, स्कैम करना और पैसे कमाने का पूरा फ्रॉडिंग. అన్ని స్కీములు బంద్. రేవంత్ కాంగ్రెస్ పాలనలో స్కీములు బంద్, స్కాములు ఫుల్. ఏమన్నా మాట్లాడినామనుకో, గట్టిగా అడిగినామనుకో ఏమంటాడు? అన్ని మురికి మాటలు. ఈ పిచ్చి మాటలు బంద్ కావాలంటే, ఈ తలతిక్క వ్యవహారం బంద్ కావాలంటే మనము ఓటు అనే కొరడాతో రేవంత్ రెడ్డిని వాయించాలి. ఓటు అనే కొరడాతోని వాతలు పెట్టాలి రేవంత్ రెడ్డికి. గప్పుడే సోయికి వస్తాడు.